ఓకే, రామేశ్వరం బండ పరిధిలో మరి మాజీ సర్పంచ్ అంతిరెడ్డి గారితో మనం ఈరోజు మాట్లాడుతున్నాం. మరి తన రాజకీయ భవిష్యత్తు తీసుకుంటే మరి ఇంద్రేశం మున్సిపాలిటీ పరిధిలో తన ఒక భాగమైనటువంటి ఇది ఒక గ్రామ పంచాయతీ విలీనం జరిగింది. మరి తన సర్వీస్ ఓరియంటెడ్గా తీసుకుంటే మరి పార్టీ భవిష్యత్తు నిర్ణయం తీసుకుంటే తన కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుందనే విషయం మనం మాట్లాడుతాం. సార్ నమస్తే. నమస్తే. ఎట్లా ఉంది సార్ ఇప్పుడు పాలిటిషియన్ రోజు రోజు ఈటెక్కిపోతుంది, మీరేమి ఈటెక్కిరా లేకపోతే? మాకేమి ఈటెక్కేం లేదు, వస్తే నిలబడాలి లేకపోతే లేదన్నట్టే ఉన్నాం. కానీ చేసిన సేవ ఎందుకంటే 97 నుంచి కంటిన్యూ ఉన్నాం కాబట్టి ఇక మనిషికి ఆశ అనేది పెద్దది ఉంటుంది. ఓకే, మినిమంలో 2 జర్నల్, ఒకటి బీసీ ఒకటి ఎస్సీ వస్తుంది అనుకున్నాం. రామేశ్వరం బండకి ఏందేం మరి 2 ఎస్సీ వచ్చినాయి, ఒకటి ఎస్టీ వచ్చింది, ఒకటి జర్నల్ వచ్చింది. అంటే ఇప్పుడు మీరు కౌన్సిలర్గా మీరు ట్రై చేసుకుంటున్నారా లేకపోతే చేస్తున్నాం? నోటలు ఉన్నారా? చేస్తున్నాం 4 4 గెలుచుకుంటాం, అదేం లేదు. మాకు పార్టీ ఖచ్చితంగా బీఫామ్ ఇవ్వగలుగుతుంది, ఇవ్వకపోతే మేము ఈడ కూడా తప్పు చేయలేము ఇప్పటిదాకా కూడా. ఎందుకంటే ఇప్పుడు మినిమంలో మేము నాకు ఓటాకు వచ్చిన నుంచి కూడా టీడీపీలు ఉన్నా ఆడికెళ్ళి బీఆర్ఎస్లకి ఖచ్చితంగా వచ్చినాం. ఎమ్మెల్యే గారికి కూడా 3 సార్లు చేసినాం. మళ్ళీ కూడా మొన్న సర్పంచ్కి కూడా బీఆర్ఎస్ నుంచే గెలిచినాం. ఎంపీటీసీ కూడా కాంగ్రెస్ నుంచి గెలిచి ఒకటే రోజు ఉండి బీఆర్ఎస్లోకి వెళ్ళిపోయి ఊరుని ఎంతో పెద్ద డెవలప్మెంట్ చేసినాం, చాలా పెద్ద ఎత్తున. ఎక్కడ కూడా సీసీ రోడ్డు లేదనుకుంటా, ఎక్కడ కూడా నల్ల లేదనుకుంటా, కరెంటుకి కానీ నీళ్ళకి కానీ ఎక్కడ కూడా కాంప్రమైజ్ అయ్యేది లేదు. ఓటర్స్ కూడా అందుబాటులో ఎప్పుడు ఫోన్ చేసినా 1 గంట రాత్రి చేయని 12 గంటల రాత్రి చేయని ఎప్పుడు చేసినా వాళ్ళకు అందుబాటులో ఉండి వాళ్ళకు సేవలో మేము ముందున్నాం. ఒక సచిన పుట్టిన ఏది మ్యారేజ్ చేసుకున్నా ఏది చేసుకున్నా పుస్తమెట్టలు కానీ సచిన డెడ్ బాడీ కాడికి 5,000 10,000 మాతోటి అయ్యే సాయం ఖచ్చితంగా అందరూ కూడా ప్రతి ఒక్కరు ఇంటింటికి చేసినాం. కాబట్టి ఎక్కడైనా ఎక్కడ కూడా మేము తప్పు చేయకుండా ఒక 25-26 ఏళ్ళకు వాళ్ళ రాజకీయంలో ఉన్నాం, ఏది కూడా తప్పు చేయకుండా మేము ముందుకు పోతున్నాం. కాబట్టి 4 సీట్లు కూడా ఖచ్చితంగా గెలుచుకుంటాం. ఎందుకంటే చేసిన వర్కులు ఉన్నాయి, చూపెడుతున్నాయి ముంగట, మాకు అందరికీ కూడా జనాలకు చూపెడుతున్నాయి. ఏ సర్వే చేసినా ఎవరు వచ్చినా ఏ తప్పులో కూడా మేము దిక్కకుండా పనులు చేసుకుంటూ వచ్చినాం. ఇప్పటికి కూడా 2 సంవత్సరాలు సర్పంచ్ పదవి అయిపోయింది. సర్పంచ్ ఉన్నప్పటికంటే కూడా ఎక్కువ ఇంకా వర్కులు చేసుకుంటూ వస్తున్నాం. నీళ్ళకు కానీ ముందుంటున్నాం, కరెంటుకి కానీ ముందుంటున్నాం, స్ట్రీట్ లైట్లకు కానీ ఏ దానికైనా కాదనకుండా ముందుండి మేము చేస్తున్నాం. కాబట్టి గుళ్ళు కానీ గోపురాలు కానీ ఎన్నో కట్టించినాం ఎమ్మెల్యే గారు సహకారం పెట్టుకొని. ఓకే, మీరు సర్వీస్ ఓరియంటెడ్గా మీరు బాగా చేసినప్పటికీ ఇప్పుడు అధిష్టానం మీకు బీఫామ్ ఇవ్వబోతుందా అనేది ఒక ప్రశ్నార్థకమైన. ఖచ్చితంగా మాకు ఇస్తుంది, ఖచ్చితంగా ఇస్తుంది. ఈ యొక్క పోనీకి అనేది లేదు. ఖచ్చితంగా ఇవ్వకపోతే 4కి 4 డమ్మి అయిపోతాయి. ఇక్కడ గెలిచే ప్రసక్తి లేదు. 4 గెలవయి 4కి 4 కూడా గెలవయి బీఫామ్ ఖచ్చితంగా మాకు ఇస్తారు. ఎందుకు ఇవ్వరు? మేము ఈడ కూడా తప్పు చేయలేదు. ఇప్పటికి ఎట్లున్నామో మేము, ఎందుకంటే మేము అసలు ఎమ్మెల్యే గారికి కూడా జైలు కాలేదు. ఏంటంటే ఎమ్మెల్యే గారి వెనుక ఖచ్చితంగా క్లాస్మేట్ కాబట్టి ఎమ్మెల్యే గారి వెనుకనే ఆయన వెనుక ఎక్కడ పోతే అక్కడనే పోయినాం. మాకు ఖచ్చితంగా రావాల్సిందే, బీఫాములు రావాల్సిందే, ఖచ్చితంగా మేము గెలుస్తున్నామని చెప్పేసి కోరుకుంటున్నాం. మీరు ఏ సర్వే చేసినా 100%కు 90% 95% మాకు వస్తుంది. కాబట్టి ఓటర్లలో కూడా బాగున్నాం, ముందు వెళ్తున్నాం. కాబట్టి ఓటు అడిగే హక్కు ఏ పార్టీ కూడా లేదు ఇక్కడ మా దగ్గర. ఓటు అడిగే హక్కు నాకు తెలివి వచ్చిన నుంచి 97 నుంచి కూడా చూస్తున్నా. ఒక స్టేట్ అయితే చేసిన నాయకుడు కూడా మా దగ్గర లేడు, ఏ పని కూడా చేసిన నాయకుడు లేడు. కాబట్టి ముందుండి మేము చేసినాం. కాబట్టి ఎవరు నిలబెట్టుకున్నా మేము ఖచ్చితంగా గెలిచి తీరుతామని చెప్పేసి కూడా రామేశ్వరం గ్రామ ప్రజలకు మరి మున్సిపల్ గ్రామ ప్రజలకు 18కి మినిమం 16-17 సీట్లు టీఆర్ఎస్ ప్రభుత్వం గెలుస్తుంది. కాబట్టి జెండా కూడా టీఆర్ఎస్ జెండా మున్సిపల్ మీద ఎగిరేస్తామని చెప్పేసి కూడా మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే ఆ 3 కూడా కాంగ్రెస్ పార్టీకి మీరు అవకాశం ఇస్తున్నారా? చెప్పలేము ఎక్కడన్నా. మేమైతే 100% గెలవగలుగుతామని చెప్పేసి అనుకుంటున్నాం. ఏడో తప్పిపోతే పోవచ్చు, కానీ ఖచ్చితంగా గెలిచి మున్సిపల్ జెండా టీఆర్ఎస్ జెండా ఎగిరేస్తుందని చెప్పేసి కూడా ఇందిరేశం మీద మేము కోరుకుంటున్నాం. కాబట్టి ఎందుకంటే ఎమ్మెల్యే గారి సహకారంతో మరి టీఆర్ఎస్ లీడర్ సహకారంతో అందరూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ పెద్ద మనుషుల సహకారంతో అందరితోటి మరి ఎందుకంటే ఆదర్శ రెడ్డి గారు కానీ, కుమార్ గారు కానీ, మన శ్రీకాంత్ గౌడ్ గారు కానీ అందరూ సహకారంతో ముందుకు పోయి మేము ఖచ్చితంగా రామేశ్వరం బండ ఇంద్రేశం మీద, ఎందుకంటే 6 ఉన్నాయి కాబట్టి 6 గ్రామ పంచాయతీలలో 18 సీట్లు ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా మేము అందరం కూడా గెలిచి తీరుతామని చెప్పేసి కూడా పెద్ద మనసులు రామేశ్వరం బండ ప్రజలు ముందుకుండి మమ్మల్ని పట్టం కట్టిస్తారని చెప్పేసి కూడా అనుకుంటూ, ఎందుకంటే వికాస్ సెక్షన్ కాలనీలో ఒకటి వచ్చింది జర్నల్, ఒకటి ఎస్టీ వచ్చింది. అనుకోలేము మేము వస్తాయని కూడా. రామేశ్వరం మండలం 2 ఎస్సీ వచ్చినాయి. కాబట్టి మేము కూడా వికాస్ సెక్షన్ కాలనీ ప్రజలతోటి ముందుండి
వాళ్ళకి ఎన్నో 84 2004 నుంచి కూడా వాళ్ళు వచ్చిన నుంచి కూడా వాళ్ళు వెనుక ఉండి మేము వాళ్ళకు ఖచ్చితంగా వర్క్ చేస్తున్నాం. కాబట్టి వాళ్ళు కూడా మాకు బ్రహ్మరథం బట్టి మాకు ఓట్లేస్తారని చెప్పేసి కూడా కాలనీవాసులకు అందరికీ కూడా మేము పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఎందుకంటే అక్కడ 6 మంది వార్డు మెంబర్లు ఉన్నారు. ఖచ్చితంగా ఆ వార్డు మెంబర్లు మా వెనుక ఉండి, ఎందుకంటే అక్కడ కూడా వాళ్ళు కూడా నారాజు కాకుండా అక్కడ కూడా మేము బీసీ వస్తుంది అనుకున్నాం కానీ రాలేదు. వాళ్ళు కూడా అందరూ కూడా మనకు ఆడ నిలబడాలని చెప్పేసి కూడా వాళ్ళు కోరుకుంటున్నారు. ఖచ్చితంగా మేము అందరం ఉండి కూడా అక్కడ నిలబడి మంచి మెజార్టీతోటి గెలుస్తామని చెప్పేసి కూడా రామేశ్వరం ప్రజలకు అందరికీ కూడా, ఎందుకంటే ఎవ్వరు కూడా రాలేదు అని చెప్పేసి నారాజు కావద్దు. ఎవరికి ఒక్కరికి వచ్చినా నలుగురికి వచ్చినా నలుగురికి ఇంకా 10 మంది ఉంటారు 20 మంది ఉంటారు, వాళ్ళు కూడా అందరినీ కలుపుకొని పోయే ప్రసక్తి మా దగ్గర ఉన్నది. కాబట్టి మేము అందరం కూడా కలుపుకొని పోతామని చెప్పేసి కోరుకుంటూ రామేశ్వరం బండ ప్రజలకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఎందుకంటే అమ్మలకు అక్కలకు వాళ్ళకి ఎప్పుడు కూడా అందుబాటులో, నీళ్లు రాలేవంటే ఫోన్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళకి అందుబాటులో ఉంటున్నాం, కరెంటు లేదంటే అందుబాటులో ఉంటున్నాం, లైట్ లేదంటే ఇప్పుడే వేస్తున్నాం, ఏ దానికైనా ఇది రోడ్డు లేదంటే వేస్తున్నాం, డ్రైనేజ్ అంటే చేస్తున్నాం, ఏది ఉన్నా పదవి ఉన్నా లేకున్నా వాళ్ళ వెనక మేము ఉంటున్నాం. కాబట్టి వాళ్ళంతా మా వెనక ఉండి మాకు అదందతోటి ఉండి మాకు మెజార్టీతోటి గెలిపించాలని చెప్పేసి కూడా రామేశ్వరం బండ ప్రజలకు అందరికీ కూడా పేరు పేరున కోరుకుంటున్నాం. అంటే ఇప్పుడు ఏదైతే ఎమ్మెల్యే గారు మీ క్లాస్మేటు, ఎమ్మెల్యే అనుచరుగా మీరు గతం నుంచి పనిచేశారు, ఎమ్మెల్యే గారి పేరు చెప్పి మీరు ఎంత అవినీతిలో కూరుకుపోయినరు అనేది ఒకటి ఆరోపణ ఉంది. మాకు ఎమ్మెల్యే గారు తోటి ఉండి కూడా ఆయనకు కూడా పేరు మంచి పేరు ఉన్నది. మేము ఆయనను అడ్డం పెట్టుకొని కూడా కూడా ₹1 డమ్మి కూడా ఎక్కడ ఏ వెంచలలను కూడా మీరు సర్వే చేయండి, ఎక్కడ కూడా చేయండి, డెవలప్మెంట్ కావాలని చెప్పేసి కూడా వాళ్ళని గుంజుకొచ్చి వాళ్ళకు సహకారం అందిస్తూ వెంచలర వాళ్ళని కూడా డెవలప్ కావాలి రామేశ్వరం బండ అని చెప్పేసి కూడా వాళ్ళని ఎక్కడ అడిగినా ఏడనన్నా ఇంత అవినీతి జరిగిందంటే కూడా మేము రాజకీయానికి సన్నాసి ఉంచుకుంటామని కూడా మేము చెప్పుకుంటున్నాం. ఎందుకంటే వాళ్లకు మేము సహకారం చేయకపోతే ఇంత డెవలప్మెంట్ అయ్యేది కాదు. ఎమ్మెల్యే గారు లేకపోతే కూడా మా ఊరికి కూడా ఇలువ కూడా లేదు. ఎమ్మెల్యే గారు ఆ బ్రిడ్జ్ కట్టిన నుంచి కూడా మాకు 5,000 6,000 ఉన్న ప్లాట్ ఇలా 60,000 70,000 అమ్ముకొని మేము అందరం కూడా సుఖ దుఃఖాలతో ఉంటున్నాం. కాబట్టి ఎమ్మెల్యే గారు కూడా అవినీతి ఎమ్మెల్యే కాదు. అవినీతి ఎమ్మెల్యే అయితే 3 సార్లు ఎట్లా గెలిచాడండి? గెలిచాడైనా ఇలా తప్పు చేస్తే తెల్లారే చూపెడుతున్నాడు. కాబట్టి ఇంకా కూడా ఆయన ఆశీర్వాదంతో ఉండి ఆయన కూడా ఇంకా 2-3 సార్లు కూడా ఎమ్మెల్యే గారు ఖచ్చితంగా అవుతారు. ఆయన ఒడగొట్టే క్యాండిడేట్ ఇక్కడ లేరు. ఆయన తప్పు చేయడు, ఇంకొని చేయనీయడు, ఏదున్నా ముక్కుసూటిగా మాట్లాడతాడు. కాబట్టి ఎమ్మెల్యే గారు ముందుకెళ్తున్నాడు. ఆయన దారిలో కూడా మేము కూడా ఖచ్చితంగా ఆయన వెనుక ఉండి మేము కూడా వెళ్తున్నాం. కాబట్టి ఎమ్మెల్యే గారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, మీరు ఏమో బీఆర్ఎస్ పార్టీలో, మీకు బీఫామ్ ఎవరు ఇవ్వాలి? ఆయన కాంగ్రెస్ లేదు, ఏది లేదు. కాంగ్రెస్ చేసి ఏదో పనుల వర్కులు అయితే అని చెప్పేసి పోయిండు కానీ కాంగ్రెస్ ఏం లేదు. ఆయన వెనుక మేమున్నాం. మా ఆయనకు అందరి వెనుక కూడా కాన్స్టిట్యూషన్ వెనుక ఆయన ఉన్నాడు. ఎవరు అనేది కూడా ఆయనకు అందరికీ కూడా తెలుసు. కాబట్టి ఆయన ముందుండి అందరికీ కూడా బీఫామ్లు ఇప్పిస్తాడు. కాబట్టి ఆయన ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ జెండా ఎగిరేసుకుంటాడు, అందరినీ కూడా గెలిపించుకొని ఆయన ముందుకు పోతాడని చెప్పేసి కూడా కోరుకుంటున్నాం. ఇక్కడ ప్రజలు ఒక తర్జన భర్జన ఏది లేదు, తర్జన భర్జనలు ఏది లేదు. ఉంటుంది ఊహా ఉంటుంది, తెలియని వాళ్ళకి ఊహా ఉంటుంది, తెలిసిన వాళ్ళకి ఏది లేదు. ఖచ్చితంగా టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఎందుకంటే ఇప్పుడు చేసిన వర్కులు 2-3 సంవత్సరాలు కూడా చూస్తున్నాం. ఒక్క గంప మట్టి తట్టబోసింది కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడ కూడా లేదు. ఇప్పుడు పెద్ద మనుషులకు కూడా 2,000 పోయి 4,000 ఇస్తామన్నారు, వాళ్ళు కూడా నారాజే ఉన్నారు. ఒక ఇంటికి 2,500 ఇస్తామన్నారు, అది నారాజే ఉన్నారు. రైతు బంధు 4 సార్లు పడేది, ఒకటేసారి పడ్డది. మళ్ళీ జనవరి వెళ్ళాక ఎలక్షన్ అయిపోయినాక ఇస్తా అంటారు. అది ఏది కూడా వ్యవసాయదారులు కూడా అట్లే ఉన్నారు. కరెంటు కూడా ప్రాబ్లాలు ఇట్లే ఉన్నాయి. మా దగ్గర మినిమం అంటే ఒక 2,000 కుటుంబాలు ఉంటే ఒక 200-300 మందికి మాపి ఉన్నది. ఇక మిగతా వాళ్ళందరితో కూడా డబ్బులు వసూలు చేస్తున్నారు. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటు వేసే ప్రసక్తే లేదు. కాబట్టి ఖచ్చితంగా టీఆర్ఎస్ ప్రభుత్వం గెలుస్తుంది, గెలిచి జెండా ఎగిరేస్తుందని చెప్పేసి అధికార పార్టీ ఉన్నా సరే కానీ అధికార పార్టీ ఏమి పనులు కూడా ఏం చేస్తలేదు. చేసినట్టే దానికనే ఉంది. ఇదంతా బాధ ఎందుకుంటుండే. ఎక్కడ కూడా వర్కులు లేవు, ఏది కూడా చేసేది లేదు. ఇంకా 2 ఏళ్ళు కూడా చేస్తారనేది కూడా నమ్మకం లేదు. ఇప్పుడు పింఛన్లు కూడా పెట్టుకొని ముసలోళ్ళు కూడా ఇప్పుడు ఎన్నో అప్లికేషన్లు పెట్టుకొని అది కూడా లేదు. ఏ దానికి కూడా ముందు లేదు. కాబట్టి దాన్ని ముందు చూపే లేదు. కాబట్టి టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రజలు బ్రహ్మరథంగా దాన్నే చూస్తున్నారు. కాబట్టి దాని వెనుకనే మేము ఉన్నాం. మేము ఎక్కడ కూడా మిస్సింగ్ కాలేము, ఎక్కడ కూడా కాంగ్రెస్కి పోలేం, బీజేపీకి పోలేం, ఎక్కడ పోలేం. కాబట్టి టీఆర్ఎస్ ప్రభుత్వం దాన్నే ఎదురు చూస్తున్నారు. కాబట్టి దాని వెనుకనే మేము ముందుండి బీఫామ్ తీసుకొని ఖచ్చితంగా గెలుస్తామని చెప్పేసి కూడా మేము కోరుకుంటున్నాం. ఏముంది మీ ఏజెండా ఏముంది? ఇప్పుడు ఎందుకంటే బీఫామ్ మీకు వస్తుంది, వస్తే 4 సీట్లు గెలుస్తుంది, మీరు ఖచ్చితంగా గెలుస్తాం. ఖచ్చితంగా బీఫామ్ ఏముంది? మీ ఏజెండా ఏముంది? మీ డెవలప్మెంట్ ఏముంది? డెవలప్మెంట్ ఎంతో చేసినాం. అనుకోకుండా ఇలా ఇది చేస్తామంటే దానికంటే డబుల్ చేసినాం. ఇప్పుడు కూడా ఖచ్చితంగా ఏది లేదనుకుంటా. ఇప్పుడు ఏం చేయాలన్నా కూడా మాకు కోరికలు లేవు. ఏమున్నా కొన్ని వెంచలరాల్లో సీసీ రోడ్లు ఉన్నాయి, కొన్ని డ్రైనేజ్ లైన్ ప్రాబ్లాలు ఉన్నాయి, కొన్ని వెంచలరాలు ఉన్నాయి. మన దగ్గర రామేశ్వరం మన విలేజ్లో లేదు, కొత్త ఖాళీలో లేదు, ఎక్కడ కూడా ఇప్పుడు ఉన్న కొత్త ఏమైతే వెంచలరాలు పడ్డాయి అలానే ప్రాబ్లాలు ఉన్నాయి. వాళ్ళందరికీ కూడా సీసీ రోడ్లు కానీ
మరి అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు కానీ అందరినీ కోసినా పెట్టి ముందుకు పోతాం. దానికి ఖచ్చితంగా మేము ఏ దానికైనా చిన్న వర్క్ కానీ పెద్ద వర్క్ కానీ ముందుండి ఎమ్మెల్యే గారు సహకారం తీసుకొని ఖచ్చితంగా ముందుకెళ్తామని చెప్పేసి కూడా కోరుకుంటున్నాం. అంటే మీ సర్వీస్ మీద మీరు ఏదైతే మీరు చేసిన పనుల మీద ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు చాలా సాటిస్ఫై ఉన్నారని మీరు భావన? దాని భావన ఖచ్చితంగా భావన ఉంది. దానికి మేము చేసినాం కాబట్టి అడిగాక మా ఒక్కరికే ఉన్నది, ఓటు అడిగాక మాకు ఒక్కరికే ఉన్నది. మీరు ఏం చేసిరు అనేది చెప్పేసి కూడా అడగడానికి అధికారులంతా కూడా జనాలు కూడా అట్లున్నారు. ఇవాళ ఈ బల్బు పోయిందని చెప్పేసి 24 గంటలు ఇప్పుడు పదవి లేకుండా ఫోన్ చేస్తారు, ఎందుకు చేయమని అడుగుతారు. ఖచ్చితంగా చేస్తారని చెప్పేసి అది కూడా డబుల్ బెడ్రూమ్లు వచ్చినాయి. 4 సంవత్సరాలు అవుతుంది. గవర్నమెంట్ నుంచి కూడా ఏం కూడా శాంక్షన్ లేదు. ఉచిత కరెంటు వాళ్ళకి ఇప్పటికి కూడా వేసుకోండి ఏం కాదని చెప్పేసి కూడా కరెంటు వాళ్ళతో మాట్లాడి కూడా అది కూడా నడుస్తుంది. వాళ్ళకి నీళ్ళు లేకపోతే ఇప్పటికి కూడా 400 కుటుంబాలు వెళ్ళిపోతుండే. వాళ్ళకు కూడా రోజు ఫోన్లు చేసుకుంటాం మాజిరా వాళ్ళకు కూడా కానీ మళ్ళీ కూడా మొన్న 2-3 బోర్లు కూడా అక్కడ ఫెయిల్ అయితే అక్కడ కూడా కడిగి మోటార్ కూడా దించిపిస్తున్నాం. ఏది ఉన్నా ముందుకెళ్తున్నాం కాబట్టి అపాయింట్మెంట్లలో కూడా దాన్ని ఏ మాదిరిగా తీసుకురావాలో ఆ మాదిరిగా తీసుకొస్తున్నాం. కాలనీని ఎట్లా నడిపాలో అట్లా నడిపిస్తాం. ఇంద్రపూరి కాలనీ కూడా అక్కడ కూడా ఏదున్నా మేమంతా కూడా ముందుండి చూసుకుంటున్నాం. ఏ నాయకుడు కూడా ఇప్పటిదాకా కూడా ఏమైంది అనేది కూడా పోయిన వాళ్ళు లేడు. ఏదో పోతారు వస్తారు, ఏదో ఆట బొమ్మలు లేక వచ్చేసి వెళ్ళిపోతుంటే అది ఓటు వేసేది ఏమి ఉండదు. కాబట్టి మనం షో చేసే మనుషులం కాము, చేసిన పని బయట పెట్టుకొని ఇది చేసినామని చెప్పుకొని వీడియోలలో పెట్టుకుంటున్నాం కూడా కాము. ఖచ్చితంగా ముందుండి ఇవాళ ఇది పని చేస్తామంటే ఇంకొక పని ఎక్కువ చేసి పెట్టినాం కాబట్టి ఆ జనాలలో మాకు పేరున్నది కాబట్టి ముందుకెళ్తున్నాం. రైట్. ఏదైతే తన బ్రాండే తన పనులే తనకు ఓటర్లకు మరి ఓటర్ నాడికి చొచ్చుకొని పోయింది. ఖచ్చితంగా మనకు అవకాశం ఇస్తారు. ఇక్కడ అధిష్టానం తన పైన నిండు ఆశీర్వాదాలు ఉన్నాయి. ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి స్థానిక పెద్ద లీడర్లు కావచ్చు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినట్టు వాళ్ళ ఆశీర్వాదాలు ఉన్నాయి. ఖచ్చితంగా తనకు బీఫామ్ వచ్చింది. ఏదైతే కాన్స్టిట్యూన్సీ ఇంద్రిశం మున్సిపాలిటీలో ఉన్నటువంటి ఏదైతే వాళ్ళు ఉన్నాయో ఖచ్చితంగా తన ఉన్న పరపతితోటి ఖచ్చితంగా అన్నిటి వాళ్ళని గెలుచుకొని మరి జెండా మాత్రం బీఆర్ఎస్ పార్టీ జెండా మున్సిపాలిటీ మీద ఎగరేస్తామని చెప్పేసి అంతిరెడ్డి గారు చెప్తా ఉన్నారు. అందరికీ నమస్కారం. ఎందుకంటే రామేశ్వరం బండ ఇందిరేశం కంబైన్డ్ గ్రామ పంచాయతీ ఉండే 7 సంవత్సరాల కింద మన ఎమ్మెల్యే గారు రామేశ్వరం బండ గ్రామ పంచాయతీని సపరేట్ చేసిండు, బచ్చుగూడెం మీద ఒకటి. అప్పటి నుంచి కూడా డెవలప్మెంట్లో మినిమం అంటే 8-9 కోట్ల వరకు చేసినాం. అంతకుముందు కూడా 10-12 కోట్లు చేసినాం. మొన్న కూడా ఒక 4 సంవత్సరాల కింద కూడా గ్రామ పంచాయతీ బిల్డింగ్ 1,06,00,000 కట్టినామంటే ఒక కార్పొరేటర్ బిల్డింగ్ లేకుంటుంది మన. ఎందుకంటే బిల్డింగ్ గ్రామ పంచాయతీలలో మన మండల్లో కూడా ఫస్ట్ బిల్డింగ్ మాది రామేశ్వరం మండ బిల్డింగ్ కాబట్టి దానికి కూడా 1,06,00,000 అయితే సిఎస్ఆర్ కింద కూడా ఒక 60 లక్షలే వచ్చినాయి. ఇంకా 60 లక్షలు కూడా రావాలి. ఈ స్కూల్ బిల్డింగ్ కూడా ఒక 600 గజాలలో కట్టినాం. అది కూడా G+1 కట్టినాం. అది కూడా పెద్ద బిల్డింగ్, దానికి కూడా సిఎస్ఆర్ ఫండ్సే. దానికి కూడా 70-80 లక్షలు దానికి కూడా రావాలి. రామేశ్వరం మండ సీసీ రోడ్ ఒకటి పెద్దది ఒక 80-90 లక్షలతోటి పోసినాం. అది సిఎస్ఆర్ కింద పోసినాం. ఇంకా వెంచర్ రోడ్లు కూడా ఇస్తామని అన్నారు, ఇంకా ఇవ్వలేరు. కాబట్టి గుళ్ళు ఒక 7-8 గుళ్ళు కట్టినాం. ఇంకా 2 గుళ్ళు కూడా ఇనాగ్రేషన్ చేయాలి. అవి కూడా అట్లనే ఉండిపోయినాయి. అవిటిని కూడా చేసేస్తున్నాం. కాబట్టి మన రామేశ్వరం బండ బిర్జి 3,50,00,000 దానికి ఎంత సహకారం చేసిండు ఎమ్మెల్యే గారు అంటే ఒక 4-5 సార్లు తుమ్మల నాగేశ్వరరావు ఉండగా దాన్ని శాంక్షన్ చేయకపోతే రామేశ్వరం బండ ఎక్కడున్నది అనేది కూడా ప్రజలకు తెలియకుండే. కాబట్టి అంత మన రాఘవేంద్రరావు అనేట ఆయన అక్కడికి వెళ్ళి కూడా ఒక 20-25 గుంటల భూమి కూడా ఆయన కూడా ఇచ్చాడు. శంకర్ యాదవ్ గారు ఇచ్చారు, అంజిరెడ్డి గారు ఇచ్చారు. కాబట్టి మనకు ఔటర్ రింగ్ రోడ్ కాడికి వెళ్ళి రామేశ్వరం బండ దగ్గర రోడ్డు పడ్డాకనే రామేశ్వరం బండ డెవలప్మెంట్ అనేది ఎక్కడో వెళ్ళిపోయింది. కాబట్టి అదే టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటే ఇలా రామేశ్వరం బండ ఇంకా మనకు ఇక్కడ ట్రాఫిక్ పోలీసు అవసరం ఉండే ప్రసక్తి ఉంటుండే. కాబట్టి ప్రభుత్వం మారింది కాబట్టి కొద్దిగా డెవలప్మెంట్ కూడా తగ్గింది. కాబట్టి ఇంకా మన ప్రభుత్వం ఇట్లా ఖచ్చితంగా ఇప్పుడు మున్సిపల్ అయిపోయినాక కూడా ఎంతో డెవలప్మెంట్ ముందుకు తీసుకుపోతాం. వెంచర్ వాళ్ళని కూడా వెంచర్ వాళ్ళ సహకారం తీసుకొని కూడా రోడ్లు వేసుకుంటున్నాం, మరి ఆఫీసులు కట్టించుకుంటున్నాం. మరి ఇంకా వాళ్ళు మాకు సహకారం చేస్తారు. కాబట్టి వాళ్ళని కూడా ఎక్కడ కూడా మేము వాళ్ళని కూడా ఎక్కడ ఏమనుకుంటా కూడా వాళ్ళని ముందుకు తీసుకెళ్తున్నామని చెప్పేసి కూడా కోరుకుంటూ మరి వాటర్ ట్యాంకీలు కానీ కమిటాలు కానీ స్కూల్ బిల్డింగ్లు కానీ ఏదైనా తక్కువ పడితే కూడా సొంత నిధులతోటి ఎన్నో వర్కులు చేసినవి ఉన్నాయి. నిన్నగాక మొన్న కూడా ఇప్పుడు మన ఆర్కే 2లో కూడా స్ట్రీట్ లైట్లు ఏమంటే కూడా 30-40 స్ట్రీట్ లైట్లు కూడా వేయించేసినాం. గుళ్ళకు కూడా ఏదానికి కానీ దాతగా ముందుకు మా దగ్గర ఎంత ఉంటన్లకి వెళ్ళి ఒక చారాన్న వాళ్ళకు దానం చేసి ముంగడికి వెళ్తున్నామని చెప్పేసి కూడా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. ఎందుకంటే మా వెనక బీసీలు ఉన్నారు, ఎస్సీలు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు, అందరూ మా వెనక ఉన్నారు. మంచి లీడర్స్ ఉన్నారు, మాజీలు ఉన్నారు, మెంబర్స్ ఉన్నారు, ఉప సర్పంచులు ఉన్నారు. కాబట్టి పెద్ద మనుషులు ఆంజనేయులు ఉన్నాడు, జనార్దన్ రెడ్డి ఉన్నాడు, శివశంకర్ గౌడ్ ఉన్నారు, లక్ష్మారెడ్డి గారు ఉన్నారు, అందరూ కూడా సుధాకర్ రెడ్డి గారు ఉన్నారు, భుక్షపతి గారు ఉన్నారు, బీసీ అందరూ కూడా నరసింహ గారు ఉన్నారు, అందరూ కూడా మా వెనక బాలరాజు గౌడ్ అందరూ మాకు. ఎందుకంటే
విలేజ్ ఎనటగాలు ఒక్కటే కూడా కోఆపరేషన్ చేసి ఇక వాళ్ళ మనసులో ఏముంటుందో ఏమో కానీ మాకందరూ కూడా కోఆపరేషన్ చేసి ఈ 4 కౌన్సిలర్లను కూడా వాళ్ళు ఖచ్చితంగా టీఆర్ఎస్ వాళ్ళని గెలిపిస్తారని చెప్పేసి కూడా ఆశిస్తూ ముగించుకుంటున్నాం.